నయం భయపడించడం వల్లనే ఏఎస్ రావు గారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అంటారు. సో ఇప్పుడు ఆయన లేరు, అందుకే వచ్చారు మళ్ళీ రాజకీయాల్లోకి. నయం కాదు, కానీ నయం తాత వచ్చినా ఏఎస్ రావు భయపడ్డాడు కాదు. ఎందుకంటే ఇప్పటికి చరిత్రలో ఎవరు కూడా మక్కా మస్జిద్ 15,000 ముస్లింలలో మక్కా మస్జిద్లో స్పీచ్ ఇస్తా అని చెప్పేసి, ఉర్దూలో స్పీచ్ ఇస్తా అని చెప్పేసి అన్న నాయకుడు ఎవరు కాదు. అలాంటి 15,000 ముస్లింలలో నేను భయపడి ఎంఐఎం లాంటి కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులతో నేను భయపడినోని నయం లాంటి ఆగ్రహుడితో భయపడే ప్రసక్తి చాలా వచ్చినాయి. నయం వసూళ్ళకు పాల్పడేటోడు అంటే నయం అనేది నయం అనుచరులు అనేది నా దగ్గరికి వచ్చేవాళ్ళు, అంటే ట్రీట్మెంట్ పరంగా కానీ వచ్చేవాళ్ళు. నయం అత్తాపూర్ పరిసర, అత్తాపూర్ ఉప్పర్పల్లి ఈ పరిసరాల్లో వచ్చేవాళ్ళు. సో నైట్ టైమ్స్లో నా హాస్పిటల్ అనేది 24/7 ఉంటుంది కాబట్టి యూజువల్గా 12:30-1 వరకు నేను హాస్పిటల్లో ఉంటాను. మా ట్రీట్మెంట్ రకరకాల ట్రీట్మెంట్లకు వాళ్ళ అంశాలు అవి వచ్చేది. ఆ తర్వాత నన్ను గమనించిన తర్వాత అంటే నయం అంశాలు నాకు తెలియదు. ఆ తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక రోజు నాకు కాల్ రావడం జరిగింది. ఇట్లా నయం మనుషులో మాట్లాడుతూ పలానా అమౌంట్ పంపించాలని చెప్పేసి, ఏం చేస్తావు చేసుకుని నేను మాకు పంపించాలని చెప్పాను. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వాటికి నోట్ అయ్యింది.